హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూటెక్ అకాడమీ. ఈరోజు నేను పైథాన్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ పైథాన్ డేటా టైప్స్ అంటే ఏంటి? పైథాన్ డేటా టైప్స్ ఆర్ బేసికలీ ఏ కంటైనర్ విచ్ వీ కెన్ స్టోర్ సమ్ డేటా. అంటే ఇక్కడ మనం కంటైనర్ అంటే ఎగ్జాంపుల్ మీరు మగ్ తీసుకోండి, మగ్లో మనం వాటర్ స్టోర్ చేస్తాం కదా, అలా మనం కొన్ని వేరియబుల్స్లో డేటాని స్టోర్ చేస్తాం అనమాట. సో ఇలా స్టోర్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మీరు లిక్విడ్ తీసుకోండి, లిక్విడ్ స్టోర్ చేస్తాం, ఎయిర్ని స్టోర్ చేస్తాం, గ్యాస్ని స్టోర్ చేస్తాం. అలా ఒక కంటైనర్స్లో మనం స్టోర్ చేస్తాం కదా, అలా కంటైనర్స్లో మనం కొంచెం డేటాని స్టోర్ చేస్తాం అనమాట. అది డేటా టైప్ డెఫినేషన్. ఇక్కడ డేటా టైప్స్ అనేది టూ టైప్స్, వన్ ఈజ్ నన్ అండ్ అదర్ వన్ ఈజ్ న్యూమరిక్. నన్ అంటే నథింగ్, న్యూమరిక్ అంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బులియన్. సో ఇక్కడ ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం, అంటే 1 2 3 4 5 6 ఆన్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్, ఎగ్జాంపుల్ 10.7, 23.6 అలా. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ వాల్యూస్. అంటే మనం ఈ క్యాల్కులేషన్ ఎక్కడ యూస్ చేస్తామంటే సైంటిఫిక్ క్యాల్కులేషన్స్లో ఇలాంటివి ఇమాజినరీ వాల్యూస్ని యూస్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద పైథాన్ డేటా టైప్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఇంట్, ఫ్లోట్, బులియన్ వాల్యూస్ని ఎలా యూస్ చేస్తాం అనేసి విత్ ఎగ్జాంపుల్ I will show you. For example, for example, x equals to 2. సో ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాను, x ఈక్వల్స్ టు 2 అనేసి. సో జస్ట్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మీరు 2 ప్రింట్ అయింది, ఇది ఇంట్ వాల్యూ. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నా. జస్ట్ ప్రింట్ చేస్తున్నా, ఫ్లోట్ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో 10.5 అనేది ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను కాంప్లెక్స్ వాల్యూ తీసుకుంటున్నా, బులియన్ సమ్. సో ఇలా 10.5 ట్రూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది స్ట్రింగ్ కదా, సిస్ మీరు ఎందుకు ఇక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేయలేదు అంటే బులియన్ ఫంక్షన్స్ కి మనం యూజ్ చేయమన్నమాట. సో అందుకనేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఆ, ఇప్పుడు 10.5 అనేది మనం టైప్ తెలుసుకోవాలి. అంటే ఇది డెసిమలా లేకుంటే ఫ్లోటా, లేకుంటే ఇంటా ఏంటి అనేది మనం ఈ టైప్ తెలుసుకోవాలి అంటే మనకు ఒక మెథడ్ ఉందన్నమాట, టైప్ ఫంక్షన్. అది ప్రీ డిఫైన్ మెథడ్ అది. సో మీకు చెప్తాను, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద డేటా టైప్ ఆఫ్ ఎ వాల్యూ? ఎస్, వీ కెన్ ఫైండ్ ద డేటా టైప్ ఆఫ్ ఎ వాల్యూ యూజింగ్ టైప్ మెథడ్. సో టైప్ అనేది ప్రీ డిఫైన్డ్ ఇన్ పైథాన్ అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్ యూజ్ చేశాం కదా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అది ఇంట్ అనేసి. సో ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ ఇట్స్ ఇంట్ ఆర్ నాట్ అన్నప్పుడు మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ వాల్యూని మనం తెలుసుకోవచ్చు, వెదర్ ఇట్స్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ అనేసి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇంట్ వచ్చింది అనమాట. And here we can see the data type for decimal also. Just copy paste. If you see that, we can see that this is float. So we can see that this is float. If you want to check for this also, we can check. సో ఇలా ఇది బులియన్ అన్నమాట. సో వీ హ్యావ్ టు చెక్, వీ కెన్ చెక్ లైక్ దిస్ ఆల్సో, ఇలా కూడా మీరు చెక్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఇన్ పైథాన్. So this is today video is about this. If you like the content, please do and like and subscribe to my channel. Thank you.